తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల మధ్య పోటీ కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు ఆ పోటీ థియేటర్ల వరకు చేరి బహిరంగ వివాదంగా మారడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, మరోవైపు వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్. ఈ రెండు పవర్ఫుల్ క్యాంపుల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు నిజామాబాద్ లోని ఓ థియేటర్ వివాదంతో మరోసారి తెరపైకి వచ్చింది. నటరాజ్ థియేటర్ లో లీజ్ వ్యవహారం చుట్టూ మొదలైన ఈ వివాదం వెనక అసలు కథ ఏంటి? థియేటర్లపై ఆధిపత్య పోరాటం ఎటు దారి తీస్తుంది? ప్రత్యేక కథనం. టాలీవుడ్ లో సినిమా నిర్మాణం మాత్రమే కాదు, థియేటర్ల నియంత్రణ కూడా ఇప్పుడు వ్యాపార వ్యూహాల్లో కీలక భాగంగా మారింది. ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆధారంగా నడిచిన మార్కెట్ ఇప్పుడు ఎగ్జిబిషన్ రంగం పైన దృష్టి సారిస్తోంది. అలాంటి సమయంలో నిజామాబాద్ లోని ప్రముఖ నటరాజ్ థియేటర్ చుట్టూ చోటు చేసుకున్న పరిణామాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. థియేటర్ యజమాని వాదన ప్రకారం నటరాజ్ థియేటర్ ను దాదాపు 10 ఏళ్ల పాటు ఏషియన్ గ్రూప్ కు లీజుకిచ్చారు. అయితే లీజ్ గడువు పూర్తి కాకముందే పరస్పర అంగీకారంతో దాదాపు 2.5 ఏళ్ల ముందే ఒప్పందాన్ని ముగించుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఒప్పందం ముగిసిన 2 రోజులకే తిరిగి థియేటర్ కావాలని ఏషియన్ గ్రూప్ కోరిందని, ఆ విషయంపై ఆలోచించి చెబుతామని తాము చెప్పినట్లు యజమాని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడే కథ మలుపు తిరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ లీజ్ వివాదంలో కనిపించిన ఈ అంశం వెనుక టాలీవుడ్ లోని పెద్ద వ్యాపార సమీకరణలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ నెట్వర్క్ పై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది గత కొన్నేళ్లుగా కీలక అంశంగా మారింది. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో స్క్రీన్ కేటాయింపుల విషయంలో అనేక సార్లు వివాదాలు తలెత్తాయి. ఇలాంటి నేపథ్యంలో నటరాజ్ థియేటర్ వ్యవహారం కేవలం ఒక లీజ్ సమస్య కాదని, పెద్ద వ్యాపార పోటీకి సంకేతమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా పరిశ్రమలో థియేటర్ అంటే కేవలం భవనం కాదు, అది మార్కెట్ పై ప్రభావం చూపే ఆయుధం. ఒక ప్రాంతంలో ఏ సినిమా ఎన్ని షోలు ఆడాలి, ఎన్ని స్క్రీన్లు దక్కాలి అన్న అంశాలన్నీ థియేటర్ నెట్వర్క్ తో ముడిపడి ఉంటాయి. దిల్ రాజ్ క్యాంప్, మైత్రి క్యాంప్ మధ్య గత కొంతకాలంగా కనిపిస్తున్న వ్యాపార పోటీకి ఇది మరో ఉదాహరణగా కనిపిస్తోంది. అయితే ఇరు వర్గాలు బహిరంగంగా ఎలాంటి ఆరోపణలు చేసుకోకపోయినా ఇండస్ట్రీలో ఈ అంశం చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో నిర్మాతలు కేవలం సినిమాలు నిర్మించడం వరకే పరిమితం కావడం లేదు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, మల్టీప్లెక్స్ నిర్వహణ వంటి రంగాల్లోనూ తమ ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒక థియేటర్ లీజ్ వివాదం కూడా ఇప్పుడు టాలీవుడ్ పవర్ పాలిటిక్స్ లో భాగంగా మారిందని అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం నిజామాబాద్కే పరిమితమైన దాని ప్రభావం మాత్రం టాలీవుడ్ వ్యాపార వర్గాల వరకు వెళ్ళింది. నటరాజ్ థియేటర్ వివాదం ఎలా ముగుస్తుంది? ఇది కేవలం లీజ్ సమస్యగానే మిగిలిపోతుందా, లేక టాలీవుడ్ లోని 2 శక్తివంతమైన క్యాంపుల మధ్య మరో అధ్యయనానికి నాంది పలుకుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, వెండి తెరపై కనిపించే పోటీ కంటే తెర వెనుక జరిగే వ్యాపార పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.